మొదలైన కొండా సురేఖ వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారింది. ఇప్పుడు నాగార్జున కుటుంబం సమంతాలపై కొండా చేసిన కామెంట్లకు భారీ స్థాయిలో నిరసనలు వ్యక్తం కాగా ఇప్పుడు తాజాగా ఆమెపై కోర్టుకు వెళ్లారు నటుడు నాగార్జున. మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో క్రిమినల్ దావాతో పాటు పరువు నష్టం దావా కూడా ఫైల్ చేశారు హీరో నాగార్జున. ట్రోలింగ్ తో మొదలైన కొండా సురేఖ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారింది. ఇప్పుడు నాగార్జున కుటుంబం సమంతలపై కొండా సురేఖ కామెంట్స్ కి భారీ స్థాయిలో నిరసనలు వ్యక్తం కాగా ఇప్పుడు తాజాగా ఆమెపై కోర్టుకు వెళ్లారు నటుడు నాగార్జున. మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో క్రిమినల్ కేసుతో పాటు పరువు నష్టం దావా కూడా ఫైల్ చేశారు నాగార్జున. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మంత్రి కొండా సురేఖ ఇటీవల చేసినటువంటి ఆరోపణలకు సంబంధించిన దానిపై కూడా నాగార్జున సినీ హీరో నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్ట దావా పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే మనం చూసాం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి వ్యాఖ్యలకు సంబంధించినంత ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలా మంది సెలబ్రిటీలందరూ కూడా ఖండిస్తారు మంత్రి కొండా సురేఖ సంబంధించిన వ్యాఖ్యలు. ఎందుకంటే నిన్న మంత్రి కొండా సురేఖ ఎన్కన్వెన్స్ సంబంధించిన విషయంలో నాగార్జున సమంత విడిపోవడానికి కేటీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ ప్రధాన కారణం అంటూ కూడా ఆరోపణలు. దానికి సంబంధించిన దాంట్లో ఇప్పటికే మంత్రి కేటీఆర్ సైతము కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపించారు. అంటే ఈ రోజు మంత్రి కొండా సురేఖ కూడా స్పందించిన తీరు కూడా మనం చూస్తాం. తను ఎట్టి పరిస్థితుల్లో తను కేటీఆర్ చేస్తున్నటువంటి మహిళలపై చేస్తున్న వ్యాఖ్యలను ఉద్దేశించి మాత్రమే తాను ప్రసంగించారు. ఎక్కడ కూడా సమంతని ఉద్దేశంగా ఎక్కడ కూడా తను వ్యాఖ్యానించలేదు. ఒకవేళ తన వ్యాఖ్యలకు ఎవరైనా ఇబ్బంది పడితే మాత్రం దానికి సంబంధించి క్షమాపణ ఆ బేసిస్ గా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాం బేసిస్ గా క్షమాపణ ఎత్తింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ తన పరువును మొత్తం కూడా తీసుకున్నటువంటి మంత్రి కొండా సురేఖపై నాగార్జున సినీ హీరో నాగార్జున ఇప్పుడు నాంపల్లి కోర్టులో పరువు నష్ట పిటిషన్ వేయడం సినీ వర్గాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. రేపు ఈ పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారించే అవకాశం ఉంది. చూడాలి. ఇప్పటికే తన మాటలను వెనక్కి తీసుకున్నారని బేషరతుగా క్షమాపణ చెప్పిన మంత్రి కొండా సురేఖ ఇప్పుడు న్యాయస్థానంలో ఏ విధంగా ముందుకెళ్తున్నారో మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. ధనలక్ష్మి, అయితే సునీల్, నిన్నటి వ్యాఖ్యలు చూస్తే అందులో నాగార్జున అక్కినేని ఫ్యామిలీని, ఇంకో పక్క సమంతని ఉద్దేశిస్తూ కేటీఆర్ ని ఉద్దేశిస్తూ ఉన్నాయి. మరి ఈ రోజు చూస్తే సమంతకు మాత్రమే ఆమె క్షమాపణ చెప్పిన నేపథ్యంలో నాగార్జున అందుకే కేసు ఫైల్ చేశారు అనుకోవాలా? ఎక్కడా కూడా నాగార్జున కుటుంబానికి కానీ నాగార్జున కానీ వారికి ఎక్కడా క్షమాపణలు చెప్తూ ఆమె వ్యాఖ్యానించలేదు ఈ రోజు. మనం చూడవచ్చు. ఈ రోజు నిన్న చేసిన వ్యాఖ్యలకు సంబంధించి దాంతో ఇప్పటికే అటు మాజీ మంత్రి కేటీఆర్ సైతం లీగల్ నోటీస్ పంపిన తీరు కూడా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఈ రోజు మళ్ళీ వరంగల్ లో మాట్లాడింది. ఈ రోజు మంత్రి కొండా సురేఖ తన మాటలు ఖచ్చితంగా ఎవరికైనా బాధ అనిపిస్తే మాత్రం దానికి విషయంలో ఆమె క్షమాపణ చెప్తున్నాను, ఆ మాటల్ని వెనక్కి తీసుకున్నా అని చెప్పినప్పటికీ మరి ఇప్పుడు నాగార్జున మాత్రము ఖచ్చితంగా తన పరువు ప్రతిష్టను దెబ్బతీస్తుంది. ఎందుకంటే దేశం మొత్తం కూడా తన వ్యాఖ్యలు వినింది. ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖ ఒక మహిళకు సంబంధించిన దాంట్లో ఏ రకంగా తన కుటుంబాన్ని రాజకీయంగా వాడుకుంటారు, తన కుటుంబాన్ని రాజకీయంగా వాడుకునే కాకుండా తన కుటుంబాన్ని బ్లేమ్ చేసే దిశగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, పరువు నష్ట దావా పిటిషన్ ని అటు నాగార్జున దాఖలిస్తారు. దీనిపై మరి కోర్టు రేపు విచారించిన తర్వాత మంత్రి కొండా సురేఖకు సంబంధించిన దాంట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది మాత్రం చూడాల్సి చెప్పవచ్చు. మనం చూడొచ్చు ఈ రోజు కేవలం మాత్రమే ఆమెకు క్షమాపణ చెప్పింది. కానీ నాగార్జునకు సంబంధించిన విషయంలో కావచ్చు, అదేవిధంగా నాగచంద్రకు సంబంధించిన విషయంలో కావచ్చు ఎక్కడ కూడా మాటలు రాలేదు, ఎక్కడ కూడా వాళ్ళకి క్షమాపణ చెప్పలేదు. కేవలం మంత్రి కొండా సురేఖ కేవలం సమంతను ఉద్దేశించి మాత్రమే మాట్లాడింది. ఒక మహిళ ఉంది, మహిళపై సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఈ మహిళలకు సంబంధించిన దాంట్లో ఏ రకంగా ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేస్తుంది, తమ రాజకీయాల కోసం, తమ స్వార్థ రాజకీయాల కోసం సినీ సెలబ్రిటీలని పాములుగా వాడుకోవద్దనే వ్యాఖ్యలు కూడా ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు చేశారు. ఇక ఇప్పటికే మనం చూస్తూ నాగార్జున పరువు నష్ట దావా పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి దాని విషయంలో మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఎందుకంటే దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలా మంది సెలబ్రిటీలు, అదేవిధంగా సినీ టాలీవుడ్ సంబంధించిన వారు కావచ్చు, తక్కువ మంది సెలబ్రిటీలు ఇప్పటికే స్పందించారు. ట్విట్టర్ లో పోస్ట్ కూడా చేశారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఖండిస్తూ చాలా మంది వ్యాఖ్యానించిన పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు ఏకంగా అన్ని చేసినప్పుడు కూడా అటు మంత్రి కొండా సురేఖ క్షమాపణ చేసినప్పుడు కూడా మళ్ళీ నాగార్జున పరువు నష్ట పిటిషన్ వేయడం పట్ల రాజకీయంతో పాటు అటు సినీ ఇండస్ట్రీలో కూడా ఒక చర్చనీయంగా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన దాంట్లో మరి ఏ విధంగా ముందుకెళ్తుందనేది మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే రేపు ఈ పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారించే అవకాశం ఉంది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ సునీల్.
ట్రోలింగ్ తో మొదలైన కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు చిలికి గాలివానగా మారింది. నాగార్జున కుటుంబం సమంతాలపై కొండా సురేఖ చేసిన కామెంట్స్ కి భారీ స్థాయిలో నిరసనలు వ్యక్తం కాగా ఇప్పుడు తాజాగా ఆమెపై కోర్టుకు వెళ్లారు నటుడు నాగార్జున. మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో క్రిమినల్ దావాతో పాటు పరువు నష్టం దావా కూడా ఫైల్ చేశారు నాగార్జున. తన కుటుంబాన్ని గౌరవాన్ని ప్రతిష్టని సురేఖ దెబ్బతీశారు అంటూ నాగార్జున ఈ కేసుని ఫైల్ చేశారు. పిటిషన్పై రేపు నాంపల్లి కోర్టు విచారించబోతోంది.